హాట్. చుట్టూ చాలా మంది ఉన్న జాతీయ పార్టీలో ఆ నేత ఒంటరి పోరాటం చేస్తున్నారు. పార్టీలోనే ఉంటున్నా తనది వేరుకుంపటి అన్నట్లే వ్యవహరిస్తున్నారు. పార్టీలో ఆయన ఇమడలేకపోతున్నారా? తన స్వేచ్ఛకి కళ్ళెం వేయాల్సి వస్తోందని బాధపడుతున్నారా? అసలేంటి ఆయన ప్రాబ్లం? జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అన్నట్లే ఉంది బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి పరిస్థితి. ఒకప్పుడు టీడీపీలో ఓ వెలుగు వెలిగిన నాగం తెలంగాణ పోరాటంలో భాగంగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తెలంగాణ నగారా మోగించారు. తెలంగాణ సాధనకు బీజేపీ మద్దతు కావాలంటూ తర్వాత ఆ పార్టీలో చేరిపోయారు నాగం. జాతీయ పార్టీలో చేరిన తర్వాత ఇక కాషాయ కండువాతో చెలరేగిపోతారనుకున్నారంతా. కానీ పార్టీ మారినప్పటి నుంచి నాగం సెటిల్ కాలేకపోతున్నారు. వాస్తవానికి తాను గతంలో ఉన్న పార్టీల విధానాలకు బీజేపీకి సిద్ధాంతపరమైన విభేదాలున్నా నాగం యాటిట్యూడ్ కు అస్సలు సెట్ కావటం లేదనే చర్చ జరుగుతోంది. బీజేపీలో కొనసాగుతూనే సొంతంగా తెలంగాణ బచావో వేదిక పెట్టుకున్నారు నాగం. పార్టీతో సంబంధం లేదని నాగం చెప్పినా వేరుకుంపడితోనే ఆయన బీజేపీలో ఇమడలేకపోతున్నారని అందరికీ అర్థమైంది. టీడీపీలో ఉన్నంతకాలం నాగం జనార్దన్ రెడ్డి హడావుడి ఓ రేంజ్ లో ఉండేది. అసెంబ్లీలో నాగం లేచారంటే ఆ వాగ్ధాటి ఎదుటి వాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసేది. ప్రజా సమస్యలపై కూడా దూకుడుగా వెళ్లే నాగం స్పీడ్ కి బీజేపీలో కళ్లెం వేసినట్లయింది. పార్టీ చెప్పిందే చేయాల్సి రావడంతో ఆయన కాళ్లు చేతులు కట్టేసినట్లయింది. ఓ సందర్భంలో కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నంతకాలం పార్టీ గడప తొక్కేదే లేదన్న నాగం ఆ తర్వాత లక్ష్మణ్ పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కాస్త పార్టీ కార్యాలయానికి రావడం మొదలుపెట్టారు. నాగం బీజేపీలోనే ఉన్నారా లేదా అన్న అనుమానాలకు తెరదించారు. తెలంగాణలో బీజేపీతో పాటు ఇతర ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నాయనే అసంతృప్తితో ఉన్న నాగం సొంత వేదిక బచావో తెలంగాణతో హడావుడి చేసేద్దామనుకున్నారు. ప్రాజెక్టుల పరిశీలన పేరుతో కొన్నాళ్లు జనంలో కనిపించారు. అయితే పార్టీలో కొనసాగుతూనే సొంత ఎజెండాతో ఆయన ప్రత్యేక వేదిక పెట్టుకోవడంపై బీజేపీలో కొందరు ఆక్షేపించినా కొన్నాళ్లు పట్టించుకోలేదు నాగం. ఆయన్ను బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకోవడంతో సొంత వేదిక బచావో తెలంగాణ దుకాణాన్ని మరోసారి మూసేశారాయన. బీజేపీ నాయకుడిగానే తెలంగాణ సర్కారుపై పోరాటం చేస్తానని నాగం గొంతెత్తుతున్నా తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు పార్టీ నుంచి తనకేమాత్రం సపోర్ట్ లేదని అసంతృప్తికి లోనవుతున్నారట. అధికార పార్టీపై తాను చేస్తున్న పోరాటంలో ఒంటరిగా మిగిలిపోయాననే ఆవేదనతో ఉన్నారాయన. బీజేపీలో ఉన్నాడన్నమాటే గాని ఇప్పటికీ ఆయన పార్టీలో ఇమడలేకపోతున్నారని కార్యకర్తలు గుసగుసలాడేసుకుంటున్నారు. బీజేపీ నుంచి ఆశించిన సపోర్టు దొరకటం లేదన్న అసంతృప్తితో ఉన్న నాగం ఆ కారణంతోనే పార్టీని వీడలేక అలాగని సర్దుకుపోలేక తన వంతు ప్రయత్నంగా ఒంటరి పోరాటం చేస్తానంటున్నారు. పాపం నాగంకి ఈ ఒంటరితనం ఎన్నాళ్ళో ఏంటో.